గారికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు మన భారతదేశంలో గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. మరి అటువంటి వాటిలో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఈ రోజనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ నీరుంటే అక్కడే నాగరికతలు కూడా వెల్లివిరిసిన విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం. అటువంటి నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు అటువంటి ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే మొన్ననే నేను కూడా చూసాం, ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖకు మరి 5 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకి ఇస్తే, తర్వాత వచ్చినటువంటి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019, 2024 5 సంవత్సరాల్లో కేవలం 22,000 కోట్లు మాత్రమే ఇరిగేషన్ శాఖకు కేటాయించింది అని అంటే, ఇరిగేషన్ శాఖను గత 5 సంవత్సరాల పాలన ఎంత విధ్వంసానికి గురి చేసిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మన రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో, మరి ఆ రోజు కూడా మాటల్లో చెప్పేవాడు రాయలసీమ బిడ్డ అని. కానీ ఆ రోజు బడ్జెట్ లో చూస్తే మరి ఆ రోజు 2014, 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే రాయలసీమకు 12,441 కోట్లు ఇరిగేషన్ లో కేటాయిస్తే, మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబల్ పెరిగినా కూడా కేటాయించింది చూస్తే కేవలం